ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన ముస్లింలు కేవలం సైనికులు కాదు, వాళ్ళు కళాకారులు, ఇంజనీర్లు, విజ్ఞానవేత్తలు మరియు దేవుని సృష్టి నుంచి ప్రేరణ పొందిన నిర్మాతలు. మనిషి రాళ్లతో ఇల్లు కడతాడు, కానీ ముస్లింలు ఈమాన్తో చరిత్ర కట్టారు. ఇస్లాం ఇచ్చిన ఆధ్యాత్మికతతో వాళ్ళు నిర్మించిన కట్టడాలు ఈ రోజుకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇవి కేవలం భవనాలు కావు, ఇవి విశ్వాసం, జ్ఞానం, ప్రేమకు ప్రతీకలు. ఇవే ఇస్లామిక్ నాగరికత యొక్క గర్వకారణాలు. ఈరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 14 ఇస్లామిక్ కట్టడాలను చూద్దాం. 1, మస్జిదుల్ హరాం. సౌదీ అరేబియాలో ఉన్న మక్కా ప్రపంచంలో అతి పవిత్రమైన స్థలం. కాబా ఉన్న ఈ మస్జిద్ ముస్లింల ఐక్యతకు ప్రతీక. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఈ పవిత్ర స్థలాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఉమయ్యాదులు, అబ్బాసీలు, ఒట్టోమన్లు, సౌదీ రాజులు కూడా దీన్ని విస్తరించారు. ప్రతి హజ్, ప్రతి ఉమ్రా యాత్ర ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. ఖురాను గ్రంథంలోని సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత నంబర్ 96లో ఇన్న అవ్వల బైతిన్ ఉదిఅ లిన్నాసి అల్లదీ బి బక్కత ముబారకన్ వ హుద్దల్ లిల్ ఆలమీన్. మానవుల కోసం నిర్మించబడిన మొదటి ఇల్లు అది మక్కాలో ఉంది. ఈ మస్జిద్ యొక్క నిర్మాణంలో సౌందర్యం మాత్రమే కాదు, దైవ భక్తి, ఐక్యత, తౌహీద్ భావన ప్రతి ఇటుకలో ప్రతిబింబిస్తుంది. ఇక 2, మస్జిదే అన్ నబవి. ఇది మదీనా మునవ్వరా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా నిర్మించిన ఈ మస్జిద్ ముస్లింల హృదయంలో విశేష స్థానం కలిగి ఉంది. ఈ మస్జిద్లో ఉన్న ప్రవక్త సమాధి ముస్లింల ఆధ్యాత్మిక కేంద్రము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా మస్జిద్లో ఒక నమాజ్ ఇతర మస్జిద్లో 1000 నమాజుల కంటే గొప్పది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1394. ఇక 3, మస్జిదుల్ అక్సా. ఇది జెరూసలేం, ఫలస్తీన్లో ఉంది. ఇస్లాం మేరాజ్ యాత్రలో ప్రవక్త ఇక్కడికి తీసుకెళ్లబడ్డారు. ఖురాన్ సూరా అల్ ఇస్రా సూరా నంబర్ 17 ఆయత నంబర్ 1లో ఈ సంఘటన ప్రస్తావించబడింది కూడా. ఈ మస్జిద్ ప్రాంగణంలో ఉన్న గోల్డెన్ డోమ్ ఆఫ్ ద రాక్ ఇస్లామిక్ కళాకారుల ప్రతిభకు ప్రతీక. ఈ ప్రదేశం శాంతి, ప్రార్థన మరియు అల్లా యొక్క మహిమను గుర్తు చేసే పవిత్ర స్థలం. ఇక 4, తాజ్ మహల్. ఇది ఢిల్లీ, ఆగ్రాలో ఉంది. తాజ్ మహల్ ప్రపంచ ప్రేమ యొక్క చిహ్నంగా చూసే ఈ స్మారక చిహ్నం ఒక ముస్లిం రాజు ప్రేమ కథ నుండి పుట్టింది. మొఘల్ రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ స్మరణార్థం ఈ కట్టడాన్ని 1632లో ప్రారంభించాడు. 22 సంవత్సరాల కష్టంతో 20,000 మంది కూలీలు దీన్ని పూర్తి చేశారు. తెల్ల రాయితో నిర్మించబడిన ఈ మహల్పై ఉన్న ప్రతి అరబిక్ లిపి ఖురాన్ వచనం. ఇది ప్రేమ, ఆధ్యాత్మికత మరియు అల్లా సౌందర్యాన్ని ప్రేమిస్తాడు అనే హదీస్కు ప్రతీక. ఇక 5, అల్హంబ్రా ప్యాలెస్. ఇది స్పెయిన్లో ఉంది. 13వ శతాబ్దంలో నస్రిడ్ రాజవంశం ఈ మహల్ను నిర్మించింది. ఇది ఇస్లామిక్ కళ, సైన్స్, జామితి మరియు కవిత్వం యొక్క అద్భుత మిశ్రమం. గోడలపై ఉన్న అరబిక్ పద్యాలు సృష్టికర్తకు తప్ప ఇంకెవ్వరికి శక్తి లేదు అని చెబుతాయి. ఇక్కడి జల ప్రవాహాలు, తోటలు, గాలి మార్గాలు అన్నీ కూడా జన్నత్ వాతావరణాన్ని గుర్తు చేస్తాయి. ఇది ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ యొక్క రత్నం. ఇక 6, సులేమానియా మస్జిద్. ఇది ఇస్తాంబుల్, టర్కీలో ఉంది. టర్కీ సుల్తాన్ సులేమాన్ ది మ్యాగ్నిఫిసెంట్ 1550లో ఈ మస్జిద్ను నిర్మించాడు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ మిమార్ సినాన్ దీన్ని రూపకల్పన చేశాడు. ఇది శాస్త్రం, శబ్దం, కాంతి మరియు తులన శాస్త్రం కలయిక. మస్జిద్ లోపల మనిషి ప్రార్థన చేసినప్పుడు శబ్దం సమానంగా ప్రతిధ్వనిస్తుంది. దాన్ని సినాన్ దైవ శబ్దం అని వర్ణించాడు. ఇది కలలో దాగిన విశ్వాసం. ఇక 7, షేక్ జాయద్ గ్రాండ్ మస్జిద్. ఇది దుబాయ్లోని అబుదాబిలో ఉంది. ఇది ఆధునిక కాలపు అద్భుతం. 2007లో నిర్మించబడిన ఈ మస్జిద్లో 82 గుంబజాలు, 1000 స్తంభాలు మరియు ప్రపంచంలో అతిపెద్ద చేతితో నేసిన కార్పెట్ ఉన్నాయి. ఇక్కడ వైట్ మార్బుల్ పై చెక్కిన ఖురాన్ లిపులు ఆధునికతతో ఇస్లామిక్ సౌందర్యాన్ని కలిపాయి. ఇది నేటి ముస్లింల ఐక్యతకు ప్రతీక. ఇక 8, సుల్తాన్ అహ్మద్ మస్జిద్. దీనినే బ్లూ మస్జిద్ అని కూడా అంటారు. ఇది ఇస్తాంబుల్లో ఉంది. 1616లో సుల్తాన్ అహ్మద్ నిర్మించిన ఈ మస్జిద్లో నీలి టైల్స్ 20,000కి పైగా ఉన్నాయి. 6 మినారులు, భారీ గుంబజం, ఇవి శాంతి, సమతుల్యతను సూచిస్తాయి. సౌందర్యం అంటేనే ఇస్లాం అనే తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇక 9, కుతుబ్ మినార్. ఇది ఢిల్లీలో ఉంది. 1192లో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన ఈ మినార్ ఇస్లామిక్ విజయం యొక్క ప్రతీక. 73 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన ఇది ప్రపంచ వారసత్వ కట్టడం. ఖురాన్ వచనాలతో చెక్కిన లిపులు ఆధ్యాత్మికత మరియు శక్తిని చూపిస్తాయి. ఇక 10, హసన్ మస్జిద్, కాసాబ్లాంకా, మొరాకో. సముద్రంపై నిర్మించబడిన ఈ మస్జిద్ ఒక అద్భుతం. ఖురాన్లోని వచనం అల్లా నీటిలో నుండి జీవం సృష్టించాడు అనే భావన ఆధారంగా ఈ మస్జిద్ ఆలోచన వచ్చింది. ఇది 210 మీటర్ల ఎత్తైన మినారెట్, ప్రపంచంలో అతి ఎత్తైనదిగా గుర్తించబడింది కూడా. ఇక 11, జామా మస్జిద్, ఢిల్లీ. ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1656లో నిర్మించిన ఈ మస్జిద్ భారతదేశంలో అతిపెద్ద మస్జిద్. 25,000 మంది ఒకేసారి నమాజ్ చేయగల సామర్థ్యం ఉంది.
ఎర్రరాతి నిర్మాణం, తెల్ల మార్బుల్ గుంబజాలు, ఖురాన్ లిపులు దీని అందాన్ని మరింతగా పెంచేశాయి. ఇది ఇస్లాం సమానత్వం, ఐక్యత మరియు సమాజానికి కేంద్రంగా ఉండాలని సూచిస్తుంది. ఇక 12 హైదరాబాద్లోని చార్మినార్. దీనిని 1591లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. ఈ చార్మినార్ను ఒక మహమ్మారి అంటే ప్లేగు నుండి రక్షణ పొందిన గుర్తుగా కట్టారు. 4 మినార్లు 4 దిశల్లో అల్లా కరుణను సూచిస్తాయి. ఇది చార్మినార్ హైదరాబాద్ నగరానికి చిహ్నం మాత్రమే కాదు, ఒక దువా యొక్క గుర్తు. ఇక 13 రెడ్ ఫోర్ట్ లాల్ ఖిలా ఢిల్లీ. ఇది షాజహాన్ 1638లో దీన్ని నిర్మించాడు. ఇది భారతదేశ చరిత్రకు కేంద్రమైన రాజభవనం. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మరియు భారతీయ కళల కలయిక. ప్రతి గోడలో శాంతి మరియు శక్తి భావన చెక్కబడి ఉంది. ఇక 14 హైదరాబాద్లోని గోల్కొండ కోట. ఇది 14వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ కోట ఇస్లామిక్ రక్షణ వ్యవస్థలో అద్భుతమైన ఉదాహరణ. దాని ధ్వని ప్రతిధ్వని వ్యవస్థ, నీటి పంపింగ్, శాస్త్ర రహస్య మార్గాలు ఇవన్నీ కూడా ముస్లింల ఇంజనీరింగ్ ప్రతిభను చూపిస్తాయి. ఈ కట్టడాలు రాళ్లతో నిర్మించిన భవనాలు మాత్రమే కావు, ఇవి ఈమాన్తో నిలబెట్టిన చరిత్ర. కత్తులతో కాదు, ఖురాన్తో, సైన్యాలతో కాదు, జ్ఞానం, సౌందర్యం, శ్రమతో ముస్లింలు ఈ ప్రపంచంపై తమ ముద్ర వేసేశారు. ఈ గోపురాలు మనకు ఒక విషయం చెబుతున్నాయి, ముస్లింలు నాశనం చేయడానికి కాదు, నిర్మించడానికి పుట్టారు అని. ఇస్లాం చీకటి కాదు, వెలుగు. ఈరోజు మనం ఆ గర్వాన్ని కేవలం చూసి ముగించకూడదు. మన ఈమాన్, అఖ్లాక్, జ్ఞానం, ఐక్యత ద్వారా మళ్ళీ అదే నాగరికతను నిర్మించాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ముస్లింలు మళ్ళీ ఆశ్చర్యపరచగలరు. ఇది గత కథ కాదు, మన భవిష్యత్తుకు దారి చూపే పిలుపు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.